మహిళా రిజర్వేషన్లపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు అని విమర్శించారు. ఏపీలో బీజేపీ, ఢిల్లీలో కాంగ్రెస్తో టీడీపీ బంధం బయటపడింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్తో టీడీపీ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. మహిళా బిల్లు వీగిపోయిన వెంటనే ఢిల్లీలో కాంగ్రెస్ సీఎం రేవంత్తో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల విందు భోజనాలు వేసుకున్నారు. ఇక మహిళా రిజర్వేషన్లపై టీడీపీకి చిత్తశుద్ధి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్తో కలిసి టీడీపీ నేతలు విందు చేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ కోసమే ఢిల్లీకి వచ్చామని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఓటేసిన కాంగ్రెస్తో టీడీపీ కలిసి తిరగడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఓవైపు మహిళా బిల్లు అడ్డుకున్న విపక్షాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన చేస్తే, అదే బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ సీఎం రేవంత్తో టీడీపీ మహిళా నేతలు, మంత్రులు భేటీ అయ్యారు అని విమర్శించారు. చంద్రబాబుకు రేవంత్కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటి అని ప్రశ్నించారు. సీమ ఎత్తిపోతల పథకం తానే ఆపించాను అన్న రేవంత్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు చంద్రబాబు స్పందించలేదు అన్నారు లేళ్ల అప్పిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుదలుచుకున్నా. పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లుకు సంబంధించి మీరు వాళ్ళ ఊరేగింపు చేశారు. నిన్న ఇవాళ మీరు ఢిల్లీలో మీకు సంబంధించినటువంటి మహిళా మంత్రులు, శాసనసభ్యురాళ్లు, శాసనమండలి సభ్యురాళ్లు అందరూ కలిసి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. మీ మంత్రులు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఈయనేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈయనేమో మహిళా బిల్లును అడ్డుకుంటాడు, డిలిమినేషన్ బిల్లు అడ్డుకుంటానికి ఢిల్లీ వచ్చినటువంటి వ్యక్తి. అసలు ఏమిటి లోపాయికారి ఒప్పందాలని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏందని అడుగుతా ఉన్నా. మీకున్నటువంటి బంధాలు, అనుబంధాలు చెప్పమని అడుగుతా ఉన్నా. మీ బంధాలు, అనుబంధాలు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని అడ్డంగా అడ్డుకుంటుంటే, కనీసం నోరు విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారంటే రాష్ట్ర ప్రజానీకం ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడా, రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని నేను ఆపించానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు తిరిగి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితిలో లేరు. ఓవైపు మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసన చేస్తే, అదే బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ సీఎం రేవంత్తో టీడీపీ మహిళా నేతలు, మంత్రులు భేటీ అయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, టీడీపీ ఎంపీలు, టీడీపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఈరోజు ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది. మహిళా బిల్లును వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎంతో కలిసి ఈరోజు అల్పాహార విందులో పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనడం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. నిజానికి మనం చూస్తున్నాం, మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ కూడా ఇంటోటోగా వ్యతిరేకిస్తూ ఓటేశాయి. సో దీనికోసం ఈ సందర్భంగా బిల్లు వీగిపోయిన వెంటనే నిర్వహించినటువంటి విందు కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు విందులో పాల్గొనడంతో పాటు వారితో కలిసి ఫోటో దిగడం ఈరోజు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క సిన్సియారిటీ పైనే ప్రశ్నలు వస్తున్నాయనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో వాళ్ళు ఇస్తున్నటువంటి ఆప్టిక్స్, ఒకవైపు ఏమో ఎన్డీఏ పక్షంలో భాగస్వాములుగా ఉన్నారు. సో ఎన్డీఏ పక్షంలో భాగస్వాములుగా ఉంటూ తామంతా మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీకి వచ్చామని టీడీపీ నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు, చైర్పర్సన్లు అందరూ కూడా చెప్పుకున్నారు. కానీ ప్రాక్టికల్గా వారి యొక్క వ్యవహార శైలి కనుక మనం గమనిస్తే ఢిల్లీలో వారంతా ప్రధానంగా
కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తిరిగినటువంటి వ్యవహారం మాత్రం చర్చనీయాంశంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఉండి ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ నాయకులతో కలిసి టీడీపీ నేతలు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. సో ఈ ఆప్టిక్స్ అంతా కూడా రకరకాల ప్రశ్నలకు తావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళా బిల్లు పైన సిన్సియారిటీ ఉందా అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా లేవనెత్తున్నటువంటి పరిస్థితి. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏకంగా ఇండియా బ్లాక్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి విందు సమావేశంలో పాల్గొనడం పైన అనేక ప్రశ్నలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.